నిన్న నైట్ నేను ఇన్స్టాగ్రామ్లో అదే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు నాకు ఒక పిక్ కనిపించింది. ఆ పిక్ నేను స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. ఈ పిక్ ఇది వంగా గారు అది ఓపెన్ చేసా, అకౌంట్ ఓపెన్ చేశా. ఐ థింక్ అది సందీప్ రెడ్డి వంగాది అని అనుకుంటున్నా. అది ఎంతవరకు నిజమైనది ఐ డోంట్ నో, నాకు కూడా తెలియదు. అదేదో వంగా వర్సిజమో సంథింగ్ ఏదో ఉంది పేరు, నేను ఎగ్జాక్ట్ అయితే నేను చెప్పలేను. బట్ ఐ డెఫినెట్లీ స్క్రీన్ మీద వేసి ట్రై చేస్తాను నేను, ఒకవేళ మళ్ళీ దొరుకుతుందో లేదో. ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఇమేజ్, ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఇమేజ్, నాకు అనిపించింది ఇది ఒరిజినల్ క్రియేట్ చేసిందా, లేకపోతే ఇది ఏఐతో జనరేట్ చేసిందా, ఏ విధంగా జనరేట్ చేసిందో ఐ డోంట్ నో, నాకు తెలీదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ సేమ్ లుక్ ఒకవేళ స్పిరిట్లో ఉంటే మాత్రం, ఎందుకంటే ఈ లుక్ స్పిరిట్దే, ఓకే, ఈ లుక్ స్పిరిట్లో ఉంటే మాత్రం నేను చెప్తున్నా కదా, థియేటర్లు మాత్రం తగలబడిపోవడం ఖాయం. యు గైస్ ఆల్ నో, నేను ప్రభాస్కి చాలా పెద్ద ఫ్యాన్. నేను అటువంటిది ఇంకా సందీప్ రెడ్డి వంగ తీసిన ఫిలిమ్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఇంకా దాంతోపాటు ఇప్పుడు ప్రభాస్తో మూవీ అంటే ఒక పోలీస్ కాప్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ గారు ప్రీవియస్లో ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు. ఓకే, అదిరిపోయింది. నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఈ లుక్ ఒకవేళ నిజమైతే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే దీనికంటే ముందు ప్రీవియస్లీ ఒక అఫీషియల్ గా ఒక లుక్ అనేది రిలీజ్ చేస్తారు. మన తృప్తి తిండి ఎవరైతే ఉన్నారో, ప్రభాస్ కి సిగరెట్ ముఖ్యం, ప్రభాస్ బ్యాక్ షాట్ అవన్నీ దెబ్బలతో ఉండడం, ఆ షాట్ ఆల్రెడీ అది రిలీజ్ చేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ వివేక్ ఒబెరాయ్ది ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ది ఆల్రెడీ వాళ్ళు లుక్ అనేది రిలీజ్ చేస్తారు. బట్ ఒకవేళ ఈ లుక్ ఒకవేళ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేస్తుంటే నేను అంటే అనుకునేవాడిని ఇది డెఫినెట్ గా ఉంటుంది. బట్ నాకేంటా అనిపిస్తుంది అంటే ఇది ఏఐ జనరేటెడ్ ఏమో అని అనిపిస్తుంది. బట్ ఇది ఏఐ జనరేట్ అవ్వద్దు, ఇది నిజంగానే అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే లుక్, ఆ యొక్క పోస్టర్ మాత్రం కిర్రాకుంది, అదిరింది. ఇక విమల్ థియేటర్లో వాళ్ళు రీసెంట్ గానే షూటింగ్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారంట. సో ఇక వాళ్ళు మార్చ్లో రిలీజ్ అనేది పెట్టుకున్నారు. మరి మార్చ్కి డెఫినెట్గా రిలీజ్ అవుతుందో లేదని చూడాలి. ఎందుకంటే ప్రభాస్ గారు లైనప్, షూటింగ్స్ అవన్నీ దీనికి డేట్స్ కేటాయించాలంటే మాత్రం ఇక అది ముందే ఉంటుంది. ఇక సో లెట్స్ సి ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. ఓకే.